తొలగించాల్సినటువంటి ఓట్ల లెక్క ఇది. 57,000 మందికి పైగా శాశ్వత వలసలు, 20,000 మందికి పైగా చిరునామాల్లోనే లేరు. వైకాపాయంలో తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల వేళ భారీ ఎత్తున దొంగ ఓట్లు చేర్చిన ఆ పార్టీ నాయకులు. కర్నూలు, కడప, పాణ్యం, చంద్రగిరి, నెల్లూరు రూరల్, అనంతపురం అర్బన్ వంటి నియోజకవర్గాల్లోని ఇదే పరిస్థితి. తిరుపతి శాసనసభ నియోజకవర్గంగా ఏకంగా 90,000కి పైగా తొలగించాల్సిన ఓట్లు సర్లో బయటపడ్డాయి. అందులో 57,000 మందికి పైగా శాశ్వతంగా వలస వెళ్ళిపోయిన వాళ్ళు కాగా 20,000 మందికి పైగా చిరునామాల్లో లేని వివరాలు లభ్యం కాని వాళ్ళు, మరో 6,000 మందికి పైగా వ్యక్తులకు 2 చోట్లోనే. ఈ నియోజకవర్గంలో మొత్తంలో 2,95,288 మంది ఓటర్లు ఉంటే 90,882 ఓట్లను తొలగించాల్సినటువంటి జాబితాలోకి ఎన్నికల సంఘం చేర్చింది. దీన్ని బట్టి ఇక్కడ దాదాపు 3వ వంతు నకిలీ ఓటర్లు ఏమైనా స్పష్టమవుతుంది అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇక్కడ కనీసం కామన్ సెన్స్ లేదు. వీళ్ళు మళ్ళీ జర్నలిజం చేస్తున్నారు. ఎంతసేపటికి జగన్ మీద పడి ఏడవడం కోసం వార్తలు రాయడం తప్పించి వాస్తవం చచ్చిపోయింది, చంపేశారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళే ఉంటారు వాళ్ళు. కాకపోతే వాళ్ళు ఎక్కువ మంది, ఈ 30 ఏంటి దాదాపు 40-50% మంది తమిళనాడు నుంచి వచ్చి అక్కడ చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకుని బతుకుతూ ఉంటారు. వాళ్ళకి ఇక్కడ నష్టం వచ్చినప్పుడు అటు వెళ్ళిపోతారు, మళ్ళీ 4 రోజుల తర్వాత ఇటు వస్తూ ఉంటారు. అట్లా వచ్చిన వాళ్ళందరూ కూడా ఓట్లు పెట్టించుకుంటారు. ఆ తర్వాత ఏది పార్టీలోనే వాళ్ళకి ఓట్లు ఇప్పిస్తారు దగ్గరుండి. వాళ్ళకి 500 వేయిస్తే ఓట్లు వేసేటటువంటి సందర్భమే ఉంటుంది. తర్వాత వాళ్ళు తమిళనాడు వెళ్ళిపోతే ఆగిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. అక్కడ ఇప్పుడు ఏమైంది, సర్తో తమిళనాడులో ఓటు ఉంచుకోవాలి, ఇక్కడ ఓటు ఉంచుకోవాలా, ఎందుకంటే తమిళనాడులో సంక్షేమ పథకాలు వాళ్ళకి అందుతున్నాయి, ఇక్కడ కూడా అందుకునేవాళ్ళు. ఇప్పుడు ఏదో ఒకటే ఉంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఇక్కడ తీసుకోరు వాళ్ళు. ఇది కామన్ థింగ్. సరిగ్గా తిరుపతి గురించి, తిరుపతికి కనుక జియోగ్రఫీ తెలిసినటువంటి వాడికి ఎవరికైనా అర్థమవుతుంది. అది కాకుండా జగన్ తీసుకొచ్చి పెట్టేసుకున్నాడు, ఇది మరి ఇంతకు ఎట్లా మరి జనసేన గెలిచింది జగన్ తీసుకొచ్చుకుని ఓట్లు తెచ్చిపెట్టుకుంటే. అక్కడ కొంచెం బాధ్యతగా ఆలోచిస్తే అర్థమవుతుంది. బాధ్యతారహితమైనటువంటి జర్నలిజానికి సజీవ సాక్ష్యం ఈ వార్త.